ఈ ప్రపంచంలో అమూల్యమైనది కాలం. కాలం విలువ తెలిసినవారు, ప్రేమ విలువ ప్రేమించేవాడికి తెలుసు, విరహం విలువ అనుభవించేవాడికి తెలుసు, డబ్బు విలువ కష్టపడి సంపాదించేవాడికి తెలుసు. వాటి అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఆ కాలం విలువ తెలిసినవాడు రతన్ టాటా. ఒక సందర్భంలో రతన్ టాటా తన 3 మిత్రులతో కలిసి ఒక ప్రదేశానికి పోతూ ఉన్నారు. దారిలో పోతూ ఉండగా పొరపాటున ఒక కారు టైర్ పంచర్ అయింది. ఆ కారులోంచి 5 మంది డ్రైవరు, 4 యాత్రికులు దిగారు. ఆ 5 మందిలో డ్రైవర్ మాత్రం కారు టైరు మార్చుకుంటా ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక పక్క నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. మరొకతడు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన ఇంటి నుండి తన దగ్గర తెచ్చుకున్నటువంటి ఫ్లాస్క్లోంచి కాఫీ కప్పులో పోసుకొని తాగుతూ ఉన్నాడు. 4వ వ్యక్తి కనిపించలేదు. ఎక్కడున్నాడు రతన్ టాటా అని చూస్తే రతన్ టాటా ఆ టైర్ మారుస్తున్న డ్రైవర్కు సాయం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ 3 కూడా, అయ్యో టాటా గారు, మీరు టైర్ మారుస్తున్నారా అని అన్నప్పుడు ఆ రతన్ టాటా చెప్పిన మాట ఆణిముత్యాల లాంటిది. ఈ టైర్ మార్చడం డ్రైవర్కు 20 నిమిషాలు పడుతుంది. నేను సాయం చేస్తే 10 నిమిషాల్లో టైర్ మార్చడం జరుగుతుంది. దానివల్ల మనకు ఇంకా 10 నిమిషాలు మిగులుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి రతన్ టాటా. కాబట్టి కాలం విలువ తెలిసినటువంటి వాడు రతన్ టాటా. అందుకని కాలాన్ని గోడకు వేలాడదీస్తే అది క్యాలెండర్, ఉపయోగించుకుంటే నువ్వు అవుతావు అలెగ్జాండర్ అన్న మహావినుభావుడు రతన్ టాటా. அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று, நதி கண்ணாடி பார்த்து மனம் நிறைந்தது இன்று கடலால்